సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ అనేది ఎలా డిక్రీజ్ అవుతుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకి చాలా వరకు ఏంటి అంటే మనకి ఏదైనా సరే ఒక ఆర్టికల్ది కానివ్వండి, రైస్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, సో మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటి, సో మనం కన్జంప్షన్ అనేది తగ్గిస్తూ ఉంటాం. ఎంత పర్సెంట్ తగ్గిస్తూ ఉంటాము, సో రేట్స్ ఎంత పర్సెంట్ పెరిగితే మన కన్జంప్షన్ ఎంతవరకు తగ్గుతుంది అనేది దాని గురించి చూద్దాం ఒకసారి. ఓకే, సో సపోజ్ ఒక ఆర్టికల్ ఉంది, అవునా? సో ఆర్టికల్ యొక్క ప్రైస్ అనేది 20% ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఆర్టికల్ యొక్క ప్రైస్ 20% ఇంక్రీజ్ అయింది, అవునా? సో 20% ఇంక్రీజ్ అయ్యింది, కానీ మనం ఏంటి ఎక్స్ట్రా అమౌంట్ పెట్టదలుచుకోలేదు. నార్మల్గా మనకి సో రేట్లు పెరిగినంత మాత్రాన మన శాలరీ, మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, అవునా? సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనకు ఉన్న శాలరీలోనే సో మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం ఐటమ్స్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటాం, అవునా? సో మనకి ప్రైస్ అనేది 20% ఇంక్రీజ్ అయినప్పుడు సో మనకున్న బడ్జెట్లో మనం కన్జంప్షన్ అనేది తీసుకోవాలి. సో మనం ఎలా తీసుకుంటాం ఆర్టికల్లో, సో మనకి ఇంక్రీజ్ అయింది, రేట్ పెరిగినప్పుడు ఏం చేస్తాం, మనం వాడడం అనేది తగ్గిస్తాం కదా. సో ఎంత పర్సెంట్ తగ్గిస్తాము అనేది చూద్దాం. ఓకే, సో 20% కదా, ఇది మనకి ప్రైస్, ఇది 20% కదా. 20% అంటే ఎలా రాస్తాం, 1/5, అవునా? సో ప్రీవియస్గా ఇది ఓల్డ్, ఇది న్యూ. 20% అంటే ఏంటి, 1/5. చూడండి ప్రైస్ ఎలా ఉంటుంది, కన్జంప్షన్ ఎలా ఉంటుంది చూద్దాం. సో 20% అంటే 1/5. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అంటే ఏంటి, ఇనిషియల్గా 5 పార్ట్స్ ఉన్నది, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇనిషియల్గా 5 పార్ట్స్ ఉండే, ఇప్పుడు ఏమైంది, ఇంక్రీజ్ అయింది కదా, అంటే 5కి 1 పార్ట్ అనేది యాడ్ అవుతుంది. 5 + 1 ఎంత, 6 పార్ట్స్, అవునా? ఎప్పుడైతే మనకి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో కన్జంప్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే ఏంటి, రివర్స్ అయిపోతాయి. అంటే ఏంటి, సో మనం ఇనిషియల్గా 6 వాడితే నార్మల్గా ఒక 5 ప్యాకెట్స్ మనం ఇంత ముందుకు వాడాము, అవునా? సో మనకి ఇనిషియల్గా మనం 6 ప్యాకెట్స్ వాడితే ఇప్పుడు ఎన్ని వాడతాం, ఓన్లీ 5 వాడతాం. చూడండి, ఇది ఓల్డ్ కేసు, ఇది న్యూ కేసు. సో ఇనిషియల్గా మనకి ఎంత, సో ఎగ్జాంపుల్ 5 రూపీస్ ఉండే అనుకుందాం, ఇప్పుడు ఏమైంది 6 రూపీస్ అయింది, 1 రూపీ పెరిగింది. పెరగడం వల్ల ఏంటి, ఇనిషియల్గా నేను 6 ప్యాకెట్స్ వాడేదాన్ని, కానీ ఇప్పుడు రేట్ పెరగడం వల్ల 5 ప్యాకెట్స్ మాత్రమే వాడుతున్నాను. సో మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందా, మన కన్జంప్షన్లో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అంటే చూడండి, మనకి కన్జంప్షన్ అనేది డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది, 1 పార్ట్ డిక్రీజ్ అయింది. సో -1 అంటే ఏంటి, డిక్రీజ్ అవ్వడం కదా. సో 1/, సో అపాన్ వాట్, 6, 1/6 × 100, అవునా? సో 100/6 పర్సంటేజ్ అనేది మనకి డిక్రీజ్ అయింది. మనం ఎంత పర్సెంట్ మనం వాడడం అనేది తగ్గిస్తున్నాం. సో మీరు దానికి కావాలంటే ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇలాగే ఒక ఆర్టికల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పైన మనకు రేట్స్ అనేది 25% డిక్రీజ్ అయింది అనుకున్నాం. షుగర్ యొక్క రేట్ అనేది 25% డిక్రీజ్ అయింది అన్నాం. 25% అంటే ఎలా రాస్తాం చూడండి, 25% = 1/4 కదా. సో మనకి ఇనీషియల్గా ఏముండేది, దిస్ ఈజ్ ఓల్డ్ వాల్యూ, దిస్ ఈజ్ న్యూ వాల్యూ. చూడండి మనకి ప్రైస్ అనేది ఇంత ముందుకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ప్రైస్ అలాగే కన్జంప్షన్ చూడండి, 20% ఏమన్నాడు, మనకి డిక్రీజ్ అయింది అంటారు. అంటే ఇనిషియల్గా 4 పార్ట్స్ ఉండేది, సో ఇప్పుడు డిక్రీజ్ అంటే ఏంటి, 4 నుంచి -1 కదా. సో 4 - 1 ఎంత, 3. అంటే ఇంతమందికి 4 రూపీస్ ఉండేది, ఇప్పుడు 3 రూపీస్. 1 రూపీ తగ్గడం వల్ల ఏం చేస్తాం, మనం రేట్స్ తక్కువైతే కొనుక్కుంటామా తగ్గిస్తామా, ఇంక్రీజ్ చేసాం కదా మనం కొనుక్కోవడం అనేది. సో మనకేంటి, జస్ట్ రివర్స్ అవుతుంది అనమాట. రేట్ తగ్గింది కాబట్టి రేట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనం కొనడం తగ్గిస్తాము, అవునా? రేట్స్ డిక్రీజ్ అయితే మనం పర్చేస్ చేయడం ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఏంటి, ఎప్పుడైతే మనకు రేట్స్ డిక్రీజ్ అయ్యాయో జస్ట్ ఇది రివర్స్ అవుతుంది. అంటే ఏంటి, ఇనీషియల్గా నేను 3 ప్యాకెట్స్ కొనేదాన్ని, సో 3 kgs షుగర్ కొనేదాన్ని, ఇప్పుడు ఎంత కొంటాను, రేట్ తగ్గడం వల్ల 4 kgs కొంటూ ఉన్నాను, అవునా? మన క్వశ్చన్ ఏంటి, కన్జంప్షన్ యొక్క పర్సంటేజ్ అనేది ఎలా ఉంది అని అడుగుతున్నాడు. చూడండి, 3 నుంచి 1, 3 kgs కొనేదాన్ని, ఇప్పుడు 4 kgs, 1 kg అనేది నేను ఎక్కువ కొంటున్నాను కాబట్టి కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 1/3 × 100. ఓకే, సో మీరు దీన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఎంత పర్సెంట్ అంటే 100 లేదంటే 33, 1/3 అన్న.
ఇంత పర్సెంట్ అనేది నేను ఎక్కువ షుగర్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఒక బుక్స్ ఉన్నాయి అవునా, బుక్స్ యొక్క రేట్స్ నాకు 40% ఇంక్రీజ్ అయింది అవునా. సో బుక్స్ యొక్క రేట్స్ పెరుగుతున్నాయి అంటే నేను బుక్స్ వాడడం తగ్గిస్తాను కదా. సో ఎలా తగ్గిస్తాం చూడండి. నెక్స్ట్ 40% అంటే ఎలా రాస్తాం, 40/100, 0 0 క్యాన్సిల్, 2 2s 2 5s, 40% మీన్స్ 2/5 అవునా. చూడండి మనకి ఏమంటున్నాడు ఇక్కడ, ఇంక్రీజ్ అన్నాడు. సో ఇనిషియల్గా ఏముంటుండే, ఇప్పుడు ఏమైంది చూద్దాం. ఫస్ట్ బుక్స్ యొక్క ప్రైస్, నెక్స్ట్ కన్సంప్షన్. చూడండి ఇనిషియల్గా నాకు 5 రూపీస్ ఉండే, ఇప్పుడు ఏమైంది ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటి, ఈ 5కి 2 అనేది యాడ్ చేస్తాం. ఇంక్రీజ్ అంటే అంతే కదా, 5 + 2. ఇనిషియల్గా 5 రూపీస్ ఉండేది, ఇప్పుడు నాకు 7 రూపీస్ అయింది. ఎప్పుడైతే రేట్స్ పెరుగుతాయో అప్పుడు మనం యూసేజ్ అనేది తగ్గిస్తాం. అంటే ఏంటి, జస్ట్ రివర్స్ అయిపోతుంది. ఇనిషియల్గా జస్ట్ ఇది 7, ఇది 5. ఓకే, చూడండి మనకేంటి రేట్స్ పెరగడం వల్ల ఇంత ముందుకు నేను 7 బుక్స్ కొనేదాన్ని, ఇప్పుడు ఏం చేస్తాను, ఓన్లీ 5 బుక్స్ తీసుకుంటున్నాను. ఎందుకు, రేట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో మనకి ఇక్కడ ఏమైంది, డిక్రీజ్ అవుతుంది. 7 నుంచి 5 కంటే ఏంటి డిక్రీజ్ అవుతుంది కదా. 2/7, 2/7 × 100. ఓకే, మీరు దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోండి. ఈ 200/7% అనేది నేను కన్జంప్షన్ని తగ్గిస్తున్నాను. సో ఈ రకంగా మనకి ఎప్పుడైనా సరే రేట్స్ పెరుగుతున్నాయి అంటే కన్జంప్షన్ తగ్గుతుంది. సో రేట్స్ డిక్రీజ్ అవుతున్నాయంటే మనం కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. కాబట్టి జస్ట్ ఆ లాజిక్ని మీరు మైండ్లో పెట్టుకొని సో ఈ రేషియో అనేది ఫస్ట్ రాయగలగాలి. ఇచ్చిన రేషియోని బట్టి ఇంక్రీజ్ అంటున్నాడా డిక్రీజ్ అంటున్నాడా దాన్ని బట్టి ఇది రాయాలి. జస్ట్ కన్జంప్షన్ ఏమవుతుంది, జస్ట్ రివర్స్ చేయాలి. ఇక్కడ 5/7 ఉంటే ఇది 7/5 అవుతుంది. ఓకే, సో ఈ రకంగా మనం సో కన్జంప్షన్ అలాగే రేట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది దీంట్లో సాల్వ్ చేస్తాము. సో ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ మీకు కావాలి అంటే అర్థమెటిక్ పైన ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు మాకు రికార్డింగ్స్ కావాలి అంటే ప్లే స్టోర్లో డిమాక్స్ అనే యాప్ ఉంది. సో అందులో అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ రికార్డింగ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.